ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా మాట్లాడతారు, మన రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి తేడా ఏమిటి. సో ఇలా నాలెడ్జ్ అనేది పెరుగుతూ పోతుంది. ఆటోమేటిక్గా మీరు ఇంటర్మీడియట్ తిరిగి వస్తే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నమ్మరు. మీ యొక్క లాంగ్వేజ్, మీ యొక్క బాడీ లాంగ్వేజ్, మీరు మాట్లాడే మాట తీరు, మీ యొక్క ఎడ్యుకేషన్ అన్నీ కూడా మారిపోతాయి. మా వాడైనా వీడు అంటున్నారు. సో ఆ విధంగా మీరు తయారవుతారు. ఆ విధంగా మీరు తయారైతే ఏదో ఒక పొజిషన్, ఒక కలెక్టర్ గాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గాను, ఒక డాక్టర్ గాను, ఒక ఇంజనీర్ గాను, ఏదో ఒక దాంట్లో మీరు మిగిలిపోతారు. మీ యొక్క లైఫ్ అనేది బాగుంటుంది. అలాంటి ఇది కావాలంటే ఇది కళ. ఇది ఎవరన్నారు? కళలు కలండి, వాటిని సాకారం చేసుకోండి. ఎవరన్నారు? అబ్దుల్ కలాం. కళలు కనాలి, దాన్ని సాకారం చేసుకోవాలి. కళలు కని లాభం లేదు. కళలు కనింత దాన్ని సాకారం చేసుకోవాలి, వాటిని నిలబెట్టుకోవాలి. ఎప్పుడైతే కళల్ని మనం సాకారం చేసుకుంటామో అప్పుడు నిజమవుతాయి. కాబట్టి కళని సాకారం చేసుకోవాలంటే శ్రమ చేయాలి. మనం కష్టపడుతూ ముందుకెళ్ళాలి. మనం కష్టపడుతూ ముందుకు వెళ్తుంటే దేవుడు ఎక్కడో మనకి దారి చూపిస్తాడు. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా, ఇప్పటివరకు మీరు బాగానే చదివారు, ఇక ముందు ఇంకా టైం దగ్గరకు వస్తుంది కాబట్టి నవంబర్ కూడా డిసెంబర్ ఎగ్జామ్ వస్తుంది. ఈ డిసెంబర్లో ఎగ్జామ్ వచ్చేలోపు కూడా అన్ని సబ్జెక్టులో కూడా ప్రతి సబ్జెక్టు కూడా మీరు ప్రతి సబ్జెక్టుని డివైడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ కేటాయించుకొని మెంటల్ ఎబిలిటీ, మ్యాథ్స్, లాంగ్వేజ్ అన్నీ కూడా అన్నింటిలో కూడా ఈక్వల్గా మార్కులు వచ్చే విధంగా చూసుకోండి. ఒక దాంట్లో వచ్చింది కదా అని సంతోషపడడం కాదు, అన్నింటిలో కూడా ఈక్వల్గా మార్కులు రావాలి. అన్నింటిలో ఈక్వల్గా వస్తేనే మీకు మంచి మార్కులు వస్తాయి, సీట్ కూడా బాగా వస్తుంది. మీరు బాగా కష్టపడి బాగా చదవడంతో తప్పకుండా మీకు ఫలితం అనేది దేవుడు అందిస్తాడు. ఎవరిని మీరు అనుకోకుండా ఇందాక సార్ చెప్పినట్టు ఎవరికి వాళ్ళే ఇక్కడ నాలెడ్జ్ విషయంలో ఎవరికి వారే మీరు కాంపిటీషన్. ఎవరిని కాపీ కొట్టడం కాదు. శత్రువు వాడికి ఎక్కువ మార్కులు వచ్చినా వానికన్నా నీకు ఎక్కువ రావాలి అని కసితో అయితే ఎవరు చదువుతారో వాళ్ళే ముందంలో ఉంటారు. అందరూ రాసింది మనం రాయడం కాదు, ఎవరితో రాయాడో దాన్ని మనం రాయాలి. అందరు రాసింది రాస్తే లాభం లేదు. ఎవరితో రాయారో అలాంటిది నువ్వు రాయాలి. కాబట్టి ఆ కక్షతో, ఆ యొక్క సాధింపుతో మీరు చదువుతూ పోతే తప్పక మీరు సీటు సాధిస్తారు. కాబట్టి అందరూ కూడా బాగా చదవండి. డిసెంబర్ ఎగ్జామ్ డిసెంబర్ 13 అంటే అయిపోయింది. 13 దాటేసినాము, ఈరోజు 14. కరెక్ట్ 1 month కూడా లేదు ఇంకా, 29 days అంతే కదా. ఈ 29 days బట్ ఒక టైం టేబుల్ పెట్టుకొని మార్నింగ్ చేస్తూ క్లాస్ అయితే బాగా రీడింగ్ అలవాటు చేసుకోండి. మ్యాథమెటిక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మెంటల్ ఎబిలిటీ బాగా గ్రూప్ డిస్కషన్ చేస్తే ఎంతో ఉంది. ఒక గంట కాలక్షేపం ఒక మేధావితో 100 పుస్తకాలతో సమానం. ఒక మేధావితో 1 గంట కాలక్షేపం మాట్లాడితే లైబ్రరీకి వెళ్ళి 100 పుస్తకాలు మనం చదువుతాం కదా, ఆ 100 పుస్తకాలు చదివిన నాలెడ్జ్ అనేది ఒక మంచి మేధావితో మనం మాట్లాడితే 100 పుస్తకాలతో సమానం. కాబట్టి తెలివైన వారితో ఎవరితోనైనా కానీ, ఒక తెలివైన నీ ఫ్రెండ్ కానీ ఎవరైనా కానీ వాళ్ళతో 1 గంట కాలక్షేపం డిస్కస్ చేసాం అనుకో, సబ్జెక్ట్ గురించి ఏదైనా కానీ ఎన్నో విషయాలు తెలుసు.